పార్లమెంట్ లో బీఆర్ఎస్ వాళ్ళు కూడా చాలా అద్భుతంగా మాట్లాడినారు. అండ్ అంతేకాదు కేటీఆర్ గారు ఒక మాట మాట్లాడినారు. ఏమని ఇక్కడ చూద్దాం ఒకసారి. సో కేటీఆర్ గారు ఏం చెప్పినారంటే, అక్కడ అంగుళం కూడా కొనకండి, 3 ఏళ్ల తర్వాత అధికారం మాదే, ఆ భూములని వెనక్కి తీసుకుంటాం, 400 ఎకరాల్లో ఎకో పార్కును ఏర్పాటు చేస్తాం. రేవంత్ రియల్ బ్రోకర్లా కాదు, మనిషిలా ఆలోచించు. సంజయ్ తంబాకు నమలడం కాదు, పర్యావరణం గురించి తెలుసుకో. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు. సరే, ఈ విమర్శలకి మనం ఏం కౌంటర్ ఇవ్వలేం, కానీ ఇక్కడ ఏమన్నారు, అక్కడ అంగుళం కూడా కొనకండి, ఎవడైనా కొంటే మేము 3 ఏళ్ల తర్వాత అధికారంలోకి వస్తాం, అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఇకో పార్క్గా ప్రకటిస్తామని చెప్పి కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం చాలా అద్భుతమైనటువంటి విషయం. గతంలో కూడా మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి నిర్ణయాలు తీసుకొని ఉంటే నిజంగా ఎన్నో అడవుల్ని కూడా మనం కాపాడుకునేటోళ్ళం. కేటీఆర్ సార్, బీఆర్ఎస్ పార్టీకి చెప్తా ఉన్నా, గతంలో ఎన్నో అడవుల్ని కూడా మీరు ధ్వంసం చేసి కొన్ని మై హోమ్కి కట్టబెట్టినారు, చెట్లను నరికేసినారు. అది మళ్ళా పాత చింతకాయ పచ్చడి ఎందుకు, కానీ నేను చెప్తా ఉన్నా ఏంది, నిజంగా మీరు తీసుకున్నటువంటి డెసిషన్ చాలా మంచి డెసిషన్, చాలా అద్భుతంగా నిన్న మాట్లాడినారు మీరు. ఏది ముఖ్యంగా ప్రజెంట్ గురించి మాట్లాడినట్టయితే ఇకో పార్క్గా ప్రకటిస్తామంటున్నారు, కానీ ఇకో పార్క్గా ఎప్పుడు ప్రకటిస్తారు, 3 ఏళ్లలో మళ్ళా మాదే అధికారం అంటున్నారు. కానీ అధికారంలోకి మీరు వస్తారో, బీజేపీ వస్తుందో, లేకపోతే మళ్ళా కాంగ్రెస్ వస్తుందో, లేకపోతే అప్పటికి ఇంకేదైనా పార్టీ కొత్త పార్టీ పుట్టుకొస్తుందో, లేకపోతే బీఆర్ఎస్ఏ 2 పార్టీలుగా చీలిపోతుందో ఏం చెప్పలేనటువంటి పరిస్థితి. మీరు 3 ఏళ్లలో అధికారంలోకి వస్తారో రారో తెలియదు, కానీ ఒకవేళ వస్తే గనక సంతోషమే, వస్తే గనక మీరన్న మాట ప్రకారము ఈకో పార్క్ చేయకపోతే మళ్ళా ఫస్ట్ ప్రశ్నించేది నేనే. మళ్ళా ఈకో పార్క్ ఏమైంది, మీరు అధికారంలోకి వచ్చినాక చేస్తామన్నారు కదా బీఆర్ఎస్ వాళ్ళు, ఎందుకు చేయలేదని చెప్పి అప్పుడు కూడా అడుగుతాం, అప్పుడు కూడా కొట్లాడతాం. బట్ అంతదాకా ఆప్షన్ పెట్టేదాకా సుప్రీంకోర్టు కూడా రానియలేదు. బట్ బీఆర్ఎస్ తరఫున కూడా ఖచ్చితంగా చాలా అద్భుతంగా ప్రశ్నించినారు ప్రభుత్వాన్ని, అండ్ అదే రకంగా పార్లమెంట్లో చర్చించినారు. అండ్ అట్లాగే బీజేపీ వాళ్ళు తీసుకున్నటువంటి ఎంపీలు తీసుకున్నటువంటి ఏదైతే ఏమంటారు మన వాళ్ళు తీసుకున్నటువంటి స్టాండ్ కూడా చాలా అద్భుతమైనది. కాబట్టి సో ప్రతి ఒక్క విషయంలో ఇట్లనే ప్రతిపక్షాలు ప్రజల పక్షంలో ఉండి కొట్లాడాలి నిస్వార్థంగా అని చెప్పి మరొక్కసారి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నా. అంతే